మౌని అమావాస్యపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు జ్యోతిష్య పండితులు శ్రీనివాస గార్గయ్య. జ్యోతిష్యపరంగా బద్ధ శత్రువులైన రవి చంద్రులు శని క్షేత్రంలో కలవడం అరిష్టమని, అందుకే ఆ సమయంలో ఎవరూ మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పారన్నారు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి అమావాస్య మౌని అమావాస్య. అసలైన రహస్యం ఏంటంటే మౌని అమావాస్య అనేది మౌన ఋషికి సంబంధించినటువంటి అది ఒక పురాణ గాథ ఉంది. దీనితో పాటు ఏంటంటే మౌని అమావాస్య రోజున తప్పకుండా మౌనం పాటించాలా అనేటువంటి వ్రతం కూడా ఉంది. అయితే ఈ వ్రతం ఎందుకు ఏమిటి అనే దానికి ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ఆధారాలు ఉన్నాయి. మనఃకారకుడైనటువంటి వాడే చంద్రుడు. మకర రాశిలోకి శని ప్రవేశిస్తే, మకర రాశి శని యొక్క క్షేత్రం. ఆ మకర రాశిలోకి రవి ప్రవేశిస్తే దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. ఆ రవి ప్రవేశించిన తర్వాత చంద్రుడు కలిసి రవిచంద్రుడు కలయికని మౌని అమావాస్య అంటారు. రవికి శని శత్రువు, శనికి చంద్రుడు అంతర్గత శత్రువు. కనుక ఈ మౌని అమావాస్య రోజున సూర్యోదయం సూర్యాస్తమయం దాకా, లేదా కనీసం ఈరోజు ఏ వారం అయితే ఉంటుందో, అంటే ఈరోజు శుక్రవారం గనక ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు మాత్రమే మౌనం పాటించమని జ్యోతిష్ శాస్త్రం తిరుగుతుంది. అంతే తప్ప ఈ మౌనం పాటించకపోతే ఏదో విపత్తు వస్తుందని మాత్రం అనుకోవాల్సినంత